హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. రైట్, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ 2026 అనౌన్స్మెంట్ అయింది. నోటిఫికేషన్ రానే వచ్చింది. మరి 2026 నోటిఫికేషన్లో డిస్ట్రిక్ట్ కోర్టు ముందు రావడం జరిగింది. హైకోర్టు ఇంకా ఇవ్వలేదు. అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో టోటల్గా 9 టైప్స్ ఆఫ్ పోస్ట్ వచ్చింది. దాంట్లో ఒకటి కాపిస్ట్. ఈ కాపిస్ట్కి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ అండ్ ఏజ్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇప్పటికీ దాదాపు 6 రకాల వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా ఈ కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ చేస్తే సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది పిఆర్ అకాడమీ నుంచి. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirants, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు వన్ అండ్ ఆల్ ది aspirants. సో రైట్, మరి దేని గురించి తెలుసుకుందామమ్మా? ఈ వీడియోలో కాపిస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రైట్, కాపిస్ట్ అన్నాం. మరి దీని ఒక క్వాలిఫికేషన్ ఏంటి, సో ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం. ముందు కాపిస్ట్లో ఈ పోస్ట్ దేని గురించి కాపిస్ట్ అన్నాం. రైట్, అయితే ముందు దీని యొక్క సాలరీ తెలుసుకుందాం. సాలరీ ఎంత అమ్మా అంటే 22,900. ఓకే, అలాగే ఎంతవరకు ఎండింగ్ అంటే 69,150 రూపీస్. సో దిస్ ఇస్ ద సాలరీ. అయితే ఓకే, సాలరీ బాగానే ఉంది. ఎప్పటి నుంచి అప్లై చేయాలి అంటే నోటిఫికేషన్ అయితే నిన్ననే వచ్చింది తెలుసు. మరి ఎప్పటి నుంచి చేయాలంటే Jan 24th నుండి మనం అప్లై చేయాలి. ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే ఫెబ్ ఎప్పుడమ్మా 13th లాస్ట్ డేట్. ఈ డేట్లో మనం అప్లై చేయాలి. అయితే ఎక్కడ ఒక డేట్ ఉంది సార్? ఎస్, ఈ డేట్ ఏంటంటే దోజ్ హు ఆర్ బిలాంగ్స్ టు ది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైతే చేస్తున్నారో వారి కోసం, వారు ఈ డేట్లో అప్లై చేయడానికి వీలు లేదు. సో వారికి పర్టికులర్గా మెన్షన్ చేసినంటే ఎప్పుడమ్మా ఫెబ్ 18th నుంచి వారికి అప్లై చేయడానికి, వారికి వేరే స్ట్రీమ్ ఉంటుంది కాబట్టి. అయితే ఎప్పుడు మార్చ్ 5th వరకు వీరికి అప్లై చేయడానికి ఉంటుంది. ఓకే, అందుకోసం వీళ్ళకి సపరేట్ స్ట్రీమ్గా చేయడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది సార్? అయితే ఎగ్జామినేషన్ పర్టికులర్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఏప్రిల్ మంత్ అని చేశారు. పర్టికులర్ డేట్ అండ్ టైం అనేది ఇట్ విల్ బి అనౌన్స్ లేటర్. ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా వెబ్సైట్లో పొందుపరుస్తారు అని చెప్పడం జరిగింది. ఓకే, మీరు వెబ్సైట్ చూడట్లేదు, రైట్, పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి అన్ని రకాల అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు కోర్టుకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఇక్కడ వేకెన్సీ పొజిషన్ గురించి అడిగారమ్మా. సో టోటల్గా ఈ వేకెన్సీ మనకి ఎక్కడ పొజిషన్ ఉంటుందంటే డిస్ట్రిక్ట్ లేదా యూనిట్ లెవెల్లో మనకి అపాయింట్మెంట్ జరుగుతుంది. అక్కడే మన పోస్టింగ్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ కాపిస్ట్కి మిగతా పోస్ట్కి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్ దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటన్నాడంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఏంటన్నారమ్మా? ఇంటర్మీడియట్ ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుంచుకోవాలి. లేదా ఇట్స్ ఈక్వలెంట్ అంటే ఇద్దరు డిప్లొమా కోర్సు కానీ ఇటువంటి చేసి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హైయర్ గ్రేడ్ అన్నారు. సెకండ్ ఏంటంటే ఖచ్చితంగా హైయర్ గ్రేడ్ ఉండాలి. ఈ హైయర్ గ్రేడ్ అనేది ఎలా ఉండాలి అంటే పెర్ మినిట్లో 45 words టైప్ చేసినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత మూడో పాయింట్ ఏం చెప్పారు అంటే, ఓకేనా, provide that if the candidate who have passed the English typewriting exams by the higher grade are not available, those who have passed the English typewriting examination the lower grade may be considered. ఒకవేళ హైయర్ గ్రేడ్ లేకపోతే అప్పుడు లోయర్ గ్రేడ్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దీన్ని బట్టి ఏంటి ఫస్ట్ ప్రయారిటీ? హైయర్ గ్రేడ్కి ప్రయారిటీ ఇస్తారు. ఒకవేళ లేని ఎడల లోయర్ గ్రేడ్తో క్వాలిఫై ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో, ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్ ఉందో వారు ఎలిజిబుల్. లోయర్ గ్రేడ్తో పాటు కూడా అప్లై చేయవచ్చు కాపిస్ట్ పోస్ట్కి. ఓకే,
చూడండి, ద candidate who have passed the typewriting examination in English by higher grade 45 words per minute from any other technical board other than the technical state board of the technical education have to submit the equivalency certificate issued by the Telangana State Board of Telangana Education of the time of the certificate verification. ఒకవేళ వేరే స్టేట్లో ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో చేస్తారు, లేదంటే వేరే యూనివర్సిటీలో చేసి ఉంటారు. వేరే బోర్డు, ఇది తెలంగాణ బోర్డు ద్వారా క్వాలిఫై కాకుండా వేరే బోర్డు ద్వారా కూడా వీరి దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ సర్టిఫికేట్, టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండొచ్చు. ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వారు ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది ఈక్వలెన్సీ అంటారు దాన్ని. సో ఈక్వలెంట్ certificate, yes, this certificate is equivalent to the Telangana board టెక్నికల్ సర్టిఫికేట్కి ఈక్వలెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టినా కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్, దిస్ ఇస్ ద candidate who have higher than the prescribed academic and technical qualification, if any, shall submit the considered certificate at the time of the certificate verification. సో ఇప్పుడు ఏదైతే మనం పెడుతున్నామో ఆ సర్టిఫికేట్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఎడ్యుకేషన్ అయితే మీరు ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అప్లోడ్ చేయబోతున్నారో ఆ ఎడ్యుకేషన్ అది కంప్లీట్ అయి ఉండాలి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చే టైంకి. అయితే నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ గురించి ఫర్దర్ వీడియోలో నేను క్లియర్గా మాట్లాడతాను, నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏజ్ అండి. ఇక్కడ గొప్ప అవకాశం దొరికింది అంటే ఏజ్ విషయంలో అండి. సో ఏజ్ అనేది గొప్ప అవకాశం. సో ఇంతకుముందు మనకి 18 నుంచి 46 ఇయర్స్ వరకు అయితే అవకాశం దొరికింది. సో 18th ఇయర్స్ నుండి అప్లై చేసుకో 46 ఇయర్ తర్వాత. ఇక్కడ ఇంకొక విషయం అంటే దోజ్ హు ఆర్ బిలాంగ్ టు ది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్గా 5 ఇయర్స్ అంటే 51 ఇయర్స్తో వీరికి అవకాశం కల్పిస్తుంది మన తెలంగాణ కోర్టు. ఓకేనా? అలాగే ఒకవేళ పిహెచ్ అయితే 10 ఇయర్స్ కలిపితే ఎన్ని అవుతుందమ్మా? పిహెచ్ అయితే 10 ఇయర్స్ కాబట్టి 46 + 10 ఎంత అవుతుంది? సో 56 ఇయర్స్ వరకు ఇక్కడ అవకాశం కలుగుతుంది అప్లై చేయడానికి. ఓకేనా? సో దిస్ ఇస్ ఇక్కడ గమనించారు. నెక్స్ట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఉంటుంది అకార్డింగ్ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇప్పటికి మనకి నోటిఫికేషన్ 9 రకాల పోస్టులు అయితే వచ్చింది. ఈ 9 రకాల పోస్టులో ఈ పోస్ట్ మాత్రం మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కొంచెం భిన్నంగా ఉంటుంది. వాటన్నిటికీ ఎగ్జామినేషన్ ఉంటుంది, వీటికి ఎగ్జామినేషన్ ఉండదు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వీళ్ళకి ఉండదు. అంటే జీకే కానీ ఇంగ్లీష్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండదు. మరి వీళ్ళకి ఎలా సెలెక్ట్ చేస్తారు అది కూడా తెలుసుకుందాం. వీరికి ద ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ వీళ్ళకి ఏంటంటే ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఏంటుంటుందమ్మా? ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ విల్ బి ఫర్ 10 minutes with a speed 45 words for 100 marks. సో 100 మార్క్స్కి వీరికి ఒక ఎన్ని నిమిషాలు ఇస్తారంటే కేవలం 10 minutes మాత్రమే ఇస్తారు. ఇది దేంట్లో టైప్ చేయాలి? కంప్యూటర్ ఇస్తారు. కంప్యూటర్లో 10 minutesలో ఈచ్ మినిట్లో 45 అంటే 45 minutes 45 words అంటే దాదాపు 450 పదాలు అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సార్ నేను 600 టైప్ చేయగలను, మంచిదే. అయితే ఎన్ని పదాలు టైప్ చేసామనేది కాదు, ఎంత స్పష్టతతో టైప్ చేసాం మిస్టేక్ లేకుండా అనేది ఇంపార్టెంట్. అయితే దీంట్లో ఎస్సీ, ఓసీ అయితే ఖచ్చితంగా 40%, అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 35% అండ్ బీసీ 30, ఎస్సీ ఎస్టీకి అయితే 30% అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఫర్ ది చూడండి ఇక్కడ ఓన్లీ ఓసీ వరకు అయితే 40% ఉండాలి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 35 ఫర్ ది క్యాండిడేట్ ఆఫ్ బీసీ కేటగిరీ అయితే 30%. సో ఈ పర్సంటేజ్ అనేది ఎక్కడ మనం గమనించాల్సింది. ఓకేనా? ఈ పర్సంటేజ్ అయితే ఈ పర్సంటేజ్లో వస్తే మనకి జాబ్ వస్తుందంటే రాదు. ఇష్టం మనకి 100 మార్క్స్లో ఇక్కడ టోటల్గా 100 మార్క్స్ వేయడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క మిస్టేక్కి ఎన్ని మార్కులు పోతాయి ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో నేను తర్వాత వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్. ఎస్,
సో ఓసీ అండ్ బీసీకి అయితే టోటల్గా 600 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ కానీ ఎస్టీ కానీ అలాగే పిహెచ్ కానీ ఉంటే వీరికి 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఇది గమనించగలుగుతారు. ఓకేనా? సో దిస్ ఈస్ ద అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఈజ్ టు ఓకే రిమైండ్ ఫ్రీ త్రూ ది ఆన్లైన్. దేని ద్వారా ఆన్లైన్ ద్వారా మనం పే చేయాలి. ఇది అందరికీ తెలుసు. ఓకేనా? సో నెక్స్ట్ మెరిట్ లిస్ట్. ఇది ఇంపార్టెంట్. ఈ మెరిట్ లిస్ట్ ఎలా అనౌన్స్మెంట్ చేస్తారంటే మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్ అనేది స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ అంట. స్కిల్ టెస్ట్లో ఈ స్కిల్ టెస్ట్ ఎన్ని మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఎన్ని మార్క్స్ నిర్వహిస్తున్నారమ్మా? 100 మార్క్స్ నిర్వహిస్తున్నారు. ఈ 100 మార్క్స్లో ఎవరిదైతే హైయెస్ట్ మార్క్ వచ్చిందో వారికి మెరిట్ లిస్ట్లో పెట్టి వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద రూల్. అయితే ఇక్కడ వీళ్ళు ఉండాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు హయ్యర్ గ్రేడ్ కానీ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కానీ ఉంటే వీరు ఎలిజిబుల్. సింపుల్గా చెప్పాలి అంటే. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డాక్యుమెంట్ మీరు అప్లై చేసేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తారు. ఏ డాక్యుమెంట్స్ కావాలో నేను ఫర్దర్లో వీడియోలో చెప్తాను. సో అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. పార్ట్ ఏ, పార్ట్ బి అన్నిటికంటే ఇదే చాలా ఇంపార్టెంట్ మిత్రమా. పార్ట్ ఏ పార్ట్కి మనం ఏమంటామంటే ఓటీపీఆర్ అంటారు. ఓటీపీఆర్ ఓకే, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి మీరే చేయించుకోవాలి. ఎందుకంటే మీ జీమెయిల్ అనేది మీదే ఇవ్వాలి. అలాగే మీ మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ అనేది మీదే ఇవ్వాలి. తర్వాత ఈ ఓటీపీఆర్ ఐడి అనేది చాలా భద్రంగా ఉంచండి. పాస్వర్డ్ అనేది చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి. ఒక పేపర్ మీద రాసి మనం ఏ ప్లేస్లో అయితే సెక్యూర్గా ఉంటుందో మన సర్టిఫికెట్స్ ఎలాగైతే చాలా సెక్యూర్గా పెట్టుంటామో దాంట్లో ఇవన్నీ రాసి నీట్గా ఒక దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అపాయింట్మెంట్ వచ్చినంత వరకు ఇదే మిమ్మల్ని సపోర్ట్ చేస్తే దీని ఒక అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ మెయిల్కి పంపిస్తారు, మొబైల్ నంబర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. కాబట్టి అది జాగ్రత్తగా గమనిస్తారు. ఇది పార్ట్ ఏ. పార్ట్ బికి వచ్చేటప్పుడు మీ నేము, మీ సర్నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పెర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, క్వాలిఫికేషన్ ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. ఏమైనా మిస్టేక్ జరిగితే దీనికి ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి చాలా 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 అంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, మా నాయన చేశాడండి, మా అన్న చేశాడు, మా తమ్ముడు చేశాడని చెప్పడానికి ఎక్కడ వీల్లేదు. ఎందుకంటే ఉద్యోగం మీకు కావాలి అంటే మీరే దగ్గరికి వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి. గతంలో చాలామంది ఇలాగా వేరే వేరే ప్రశ్న చేత చేయించడం అనేక రకాల సమస్యలు అయితే చూశారు. ఒకవేళ ఏమైనా ఇంకా అప్డేట్ ఇంకా కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలంగాణ కోర్టు వ్యవస్థ వారికి నంబర్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఈ నంబర్కి కూడా కాల్ చేయొచ్చు, లేదా అక్కడ మెయిల్ ఉంది, మెయిల్కి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. మరి ఏ జిల్లాలో పోస్టులు ఉన్నాయి, పోస్టులు లేకపోతే ఏం చేయాలి క్లియర్గా చెప్తాను. చూద్దాం. ఇక్కడ కాపిస్ట్ సంబంధించింది ఆదిలాబాద్ ఒకటి ఉంది, హైదరాబాద్ సిబిఐకి ఒకటి ఉంది, అలాగే సిటీ స్మాల్ కాజ్ కోర్ట్కి హైదరాబాద్ ఒకటే ఉంది, హనుమకొండ ఒకటి, భూనపల్లి ఒకటి, ఓకే, ఇక్కడ జోంగులాంబ గద్వాల ఒకటి, కుమరం భీం ఒకటి, మహబూబాద్ ఒకటి, మెదక్ అయితే 2 ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో రైట్. ఏదో మల్కాజ్గిరిలో టోటల్ 15 పోస్టులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో ఒక 4 ఉంది, అలాగే నాగర్ కర్నూలు ఏమో ఒకటి ఉంది, నారాయణపేటలో ఒకటి ఉంది, నిర్మల్లో ఒకటి ఉంది, నిజామాబాద్లో 3 ఉన్నాయి, ప్లస్ ఇక్కడ పెద్దపల్లిలో 2 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ తెలుసుకోవాలి. సిరిసిల్లాలో 5 ఉన్నాయి, అలాగే రంగారెడ్డిలో 6 ఉన్నాయి, సంగారెడ్డిలో 8 ఉన్నాయి, అలాగే సిద్దిపేట 1, సూర్యాపేట 1, వరంగల్ 1, యాదాద్రి భువనగిరి 1. ఇలా ప్రతి ఒక్క జిల్లాలో మనం చూసాము ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం చూసాం. ఒకవేళ సార్ మా జిల్లాలో మా కమ్యూనిటీలో పోస్టులు అయినప్పుడు మేము ఏం చేయాలి? ఎస్, ఇది అందరికీ డౌట్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జిల్లాలో పోస్టులు లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో పోస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మీ జిల్లాలో మీ కమ్యూనిటీలో పోస్టులు అయినప్పుడు మల్కాజ్గిరిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కదమ్మా, ఈ ఓపెన్ కేటగిరీలు కాబట్టి మీకు అవకాశం ఉంది, అప్లై చేయవచ్చు. ఓకేనా? సో కాబట్టి అలా అప్లై చేసేటప్పుడు ఎవరిదైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో వారికి అయితే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్.
ఓకేనా. సో వీరికి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారా వీరికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఆ స్కిల్ టెస్టే ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనేది ఫర్దర్ వీడియోలో మనం ఇంకా చాలా మాట్లాడుకోవాల్సి ఉంటాయి. అవన్నీ దాంట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను. వీడియో ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియో షేర్ చేయండి, మరి కొంతమందికి తెలియపరచండి మన పిఆర్ అకాడమీ గురించి. ఓకే, ఇంటర్మీడియట్తో మీరు కాపిస్ట్కి అప్లై చేస్తారా, ఇంకా వేరే పోస్టులను అప్లై చేస్తాను సార్ అంటే ప్రాసెస్ సర్వేకి చేయవచ్చు, రికార్డ్ అసిస్టెంట్కి చేయవచ్చు, ఓకేనా, ఎగ్జామినరీ కూడా చేయవచ్చు. సో ఇది మీరు గమనించాల్సింది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి నేనైతే హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈ వీడియో అనేది మనకి మల్టిపుల్ పర్పస్లో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి మరి కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. పిఆర్ అకాడమీ మీకోసం ఉంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.